హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కాదు అంతకు మించి. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీనైతే మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటో కాదు నేతి బొబ్బట్లు. నేతితోటి బొబ్బట్లు చేశాను. ఇది మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే బొబ్బట్లులా కాకుండా కాస్త కొత్తగా డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేశాననమాట. ప్రాసెస్ అయితే చూసేయండి. మైదా పిండి తీసుకున్నాను. కొలతలేం లేవు. మామూలుగా తీసుకున్నాను. మైదా పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేశాను. దాని తర్వాత కాస్తంత కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ చేరుస్తూ చక్కగా మంచిగా మనం పూరీ పిండిలాగా కలుపుకోవాలనమాట. గట్టిగా కాదండి, మెత్తగానే కలుపుకోవాలి. చూసారు కదా! ఆ విధంగా. మరీ గట్టిగా లేదు పిండి. చక్కగా మెత్తగానే ఉందనమాట. ఆ విధంగా పిండి మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత ఈ పిండిలోకి నేను నేతినైతే చేర్చాను. నెయ్యి వేసుకొని చక్కగా ఆ నేతిలో పిండిని బాగా కలిపాననమాట. చక్కగా పిండి గుల్లగా వచ్చినట్టు పొరలుగా వచ్చింది పిండిని. ఆ పిండిని చక్కగా చాలా ఎక్కువ సేపు కలిపి ఆ విధంగా పెట్టా. బయటైతే వర్షం పడుతుంది చూడండి. ఆ వర్షానికి నేను వేడివేడిగా బొబ్బట్లు చేసి పెడుతున్నా ఇంట్లో. పచ్చిశనగపప్పు నానబెట్టాను అరగంట ముందు. కుక్కర్‌లో పెట్టుకొని ఉడకబెడుతున్నాననమాట. ఓహ్! అదైతే స్టవ్ మీద పెట్టేసాను. ఇప్పుడు దానికిలోకి సరిపడగా బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను. బెల్లం తురిమేసాను. ఇక శనగపప్పును కూడా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకున్నాను. అక్కడక్కడ కాస్త బద్దలుగా ఉంది. అందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసి, అదేవిధంగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా చేర్చుకున్నాను. డిఫరెంట్ స్టైల్ అన్నాను కదండీ! ఇక్కడే అనమాట కొత్త పదార్థాన్ని అయితే చేరుస్తున్నా. కొబ్బరి పొడి నేనిప్పుడు ఏస్తున్నది. నేను ఆల్రెడీ కొబ్బరిని చక్కగా ఎండలున్నప్పుడు కొబ్బరిని తురిమేసుకొని ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. దాన్ని కాస్త ఒక 3 గరిటెల వరకు చేర్చాననమాట. మొత్తం వాటన్నింటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి చక్కగా పాకం రానిచ్చి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి అదంతా గట్టిపడేంత వరకు స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉన్నాను. అది గట్టిపడిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇక నేను బొబ్బట్లయితే తయారు చేస్తున్నాను. పిండి ముద్దని తీసుకొని అందులోకి మనం తయారు చేసుకున్నటువంటి శనగపప్పు ఆ ముద్దని పెట్టి ఇక బొబ్బట్లు అయితే ఒత్తుతున్నాను. బెల్లం, కొబ్బరి, శనగపప్పు కదండీ! పాకం చక్కగా ఎక్కువగా వచ్చి మంచిగా అది గట్టిపడేంత వరకు బాగా పాకంలో చక్కగా ఉడికిందనమాట. దానివల్ల కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. కొబ్బరేసాను గాబట్టి మామూలుగా మనం చేసుకునే బొబ్బట్ల కంటే కూడా ఈ బొబ్బట్లు ఇంకా టేస్టీగా ఉన్నాయి. చాలా అంటే చాలా బావున్నాయండి. ఈ విధంగా, ఈ విధంగా పల్చగా చక్కగా ఒత్తుకొని ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి. కాల్చుకునేటప్పుడు కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా కాల్చుకున్నాను. ఆల్రెడీ మనం ఇదంతా ఎక్కువ నేతిలోనే చేసామనమాట. కాల్చేటప్పుడు కూడా ఏమంత ఎక్కువ ఎయలేదు నేను. పిండిలో ఆల్రెడీ చాలా నెయ్యుంది గాబట్టి, సో, అన్నీ ఇక ఇదే విధంగా చక్కగా చేసేసుకుంటున్నాననమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా డిఫరెంట్‌గా ఇలాగా. అంటే ఇలాంటి ప్రాసెస్ అంటే కొబ్బరి యాడ్ చేసి కూడా బొబ్బట్లు ఇలా చేయొచ్చు అని ఎంతమందికి తెలుసు అనేది నాకైతే తెలీదు. కానీ నేను ఈ విధంగా చేస్తే బావుంటుంది కదా అనే ఐడియాతోటి నేను ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేశాను. మనం మామూలుగా ఎప్పుడు చేసుకునే బొబ్బట్ల కంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. పిండిలో మనం బొంబాయి రవ్వని యాడ్ చేసాం కాబట్టి చక్కగా పైన లేయర్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుందనమాట. ఆ మైదా అంటే ఉత్త మైదా తిన్నట్టు కాకుండా చక్కగా బొంబాయి రవ్వ కలవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఆ క్రిస్పీగా ఉండటం, అందులోకి లోపల పచ్చిశనగపప్పు మధ్యలో అక్కడక్కడ తగులుతూ చక్కగా కొబ్బరి, బెల్లం ఒక రకమైన కొబ్బరి నౌజు ఆ టేస్ట్ తగులుతూ
చాలా అంటే చాలా బాగుందండి రెసిపీ అయితే. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసుకునే బొబ్బట్ల కంటే కూడా టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంది. సో ఇదండి మన వీడియో అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.